హాయ్ గాయ్స్, వెల్కమ్ హాయ్. బ్యాక్ టు అవర్ ఛానల్ అల్స్టిల్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ 2025లో ఏం గుడ్ ఆర్ ఏం బ్యాడ్, మీకు ఏం మంచి జరిగింది ఏంటిది అని మనం మాట్లాడుకుందాం. టాపిక్ ఇదే, సరేనా? ఒకసారి అడిగేద్దామా, మనం మాట్లాడేసుకుందాం. మీకు ఏమైందో మీరు కూడా మాతో షేర్ చేసుకుని ప్లస్ కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి, ఓకేనా? నీకేమి ఈ ఇయర్ గుడ్ అయింది, ఏం బ్యాడ్ అయింది? గుడ్ అంటే 2025లో మాత్రం ఏం కాలేదు చెప్పుకోవాలంటే. మ్మ్. ఒకటే అయింది, ఏంటంటే పాప బర్త్డే ఒకటి చేశాను. ఓకే కొంచెం అంత నాకు తగ్గట్టు చేశాను. ఆ ఒకటి కొంచెం ఓకే. ఓకే, పాపది ప్లస్ మనం తిరుపతికి కూడా వెళ్ళాం కదా ఈ ఇయర్. ఓకే. మంచిగా Yes, తిరుపతికి వెళ్ళాము, తిరుపతికి వెళ్ళాము. మంచిగా ఎంజాయ్ చేసినాము. అది ఓకే, అది కూడా ఓకే. మ్మ్. ఇంకా చాలా అయితే డిసడ్వాంటేజెస్ చాలా అయినాయి. బ్యాడ్ బ్యాడ్ అయితే చాలా, అంటే Bad ఇంకా చాలా చాలా అయినాయి. sad ఫైనాన్షియల్గా moments. కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ, మ్మ్. మనీ విషయం, అందరు నన్ను తొక్కడం తప్ప అందరు ఫ్రెండ్స్ ఎలా ఎదిగారు. ఉంటుందో తెలుసా, మనీ మనం ఒకరికి ఇచ్చామనుకో వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. అదే చెప్తా, ఎవరికైనా మనీ ఇచ్చామనుకో మనమే బ్యాడ్ అయిపోతాం. ఫస్ట్ వాళ్ళు 100% అడిగేటప్పుడు బాగుంటది, మనీ ఇచ్చేటప్పుడు అంతే. ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఓకే ఓకే మనం హెల్ప్ చేద్దాం ఇప్పుడు నాకు ఇచ్చావు, అది నీ అవసరం అంతసేపు నేను మంచిగానే తీసేసుకుంటా. ఉంటాం. నేను ఇచ్చేటప్పుడు మాత్రం నేను నెగ్లెక్ట్ చేసినాను అనుకో, నువ్వు ఒక బెగ్గర అయిపోతావు అంతే. అంతే. ఆ, అందుకే ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇస్తే ఓకే, కరెక్ట్గా. కానీ ఈ జనరేషన్ మాత్రం నాకు తెలిసి అయితే ఎవరికి కరెక్ట్గా మనీ ఇష్టం ఇవ్వద్దు, లేరు అసలుకి. మనీ ఇవ్వద్దు, మనం బ్యాడ్ కావద్దు, ఏమొద్దు అంతే. అసలు. ఆ ప్రాబ్లమ్సే మనకు వద్దు. 100%. ఉన్నామా, తిన్నామా, పనుకున్నామా, అంతే ఈ జనరేషన్లో. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఎవరో కొందరికి హెల్ప్ చేయాలి అని మనం హెల్ప్ చేసినాం అనుకో, అంతే సంగతి. మనకు హెల్ప్ చేయకుండా ఎవరు ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఇంకొకరు చేద్దాం అనుకుంటున్నాం, కానీ మన దగ్గరకు వచ్చే వరకు ఎవరు ఒక్కరు కూడా వస్తలేరు హెల్ప్ కోసం. మనం అయ్యో పాపం అని 10 మందిని అంటున్నా, ఇంక ఇప్పుడు అంటూనే ఉన్నా నేను అయ్యో పాప అని. కానీ అదే అదేంటో మనకు ఫ్రెండ్స్, వచ్చే ఒకటి వరకు చెప్పాలా, మాత్రం ఇప్పటికీ కూడా అంతే. ఇతనైనా నేనైనా ఎవరితోటైనా ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఓకే డన్ చేస్తామంటాం. అదే మా దగ్గరకు వచ్చేసరికి ఓకే ఓకే వస్తాము, ఓకే 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 రేపు, ఓకే ఓకే ఎల్లుండి, లేకుంటే లేవు. మనీ వచ్చితే ఫోన్ ఎత్తారు, చిచ్చా మనీ పెట్టేస్తారు, విషయమైనా అంతే. లేకుంటే హెల్పింగ్ విషయమైనా సో ఏదైనా విషయమైనా అంతే. అదే మేమైతే ఈ ఇయర్ అయితే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేసినాం. బ్యాడ్ కానీ ఎక్స్పీరియన్స్ కాదు, దీని వల్ల నాకు చాలా బెనిఫిట్స్ అయినాయి. ఏంటంటే ఎవరితో మనుషులు ఉండాలి, ఎట్లా ఎంత ఉండాలి తెలవాలా, చేయాలి, ఓకే దానివల్ల కొన్ని అది కొన్ని కూడా అర్థమైనాయి. కరెక్టేలే. ప్రతి ఒక్కటి మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవాలి లైఫ్ లో. ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ అనుకోవాలి మనకు. అది ఏందైనా, అది నెగిటివ్ ఉండని పాజిటివ్ ఉండని ఏదైనా ఉండని మనకు ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. 2025 లో మాత్రం చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి. అంటే అందరు మనోళ్ళే అని కొంచెం, అంటే మ్యారేజ్ అయింది కాబట్టి అందరు మనోళ్ళే కాబట్టి అన్ని అందరికి ఫ్రీగా ఉండే, కానీ అదే నాకు నెగిటివ్ అయ్యింది. అంటే ఇదే కాదు, మన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా అంటే మనం ఓకే అంతే, ఓకే ఓకే వరకే అంతే ఉండాలి. ఏదైనా. హాయ్ అంటే హాయ్, బాయ్ బాయ్ అంటే అంటే బాయ్, బాయ్, అంతే. అంతకన్నా అంతకంటే ఎక్కువ మించి అస్సలు ఉండదు. ఉండదు. అంతే. ఇంకా మీకేమైనా, మీకు కూడా ఇలాంటి గుడ్ ఆర్ బ్యాడ్ ఏమైనా జరిగితే మాతో షేర్ చేసుకోండి. చేసుకోండి. మాకైతే ఇవి ఇంకా గుడ్ అయినా చెప్పండి, లేదు బ్యాడ్ అయినా చెప్పండి. మేము కూడా ఒక మీరు మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినాం ఈ ఇయర్. కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ మేము కూడా రీచ్ కావాలని అవుతున్నాము. చూస్తున్నాం ఇంకా. ప్లస్ ఇప్పుడు దాకా సపోర్ట్ 2025 చేసే లో ఇప్పటిదాకా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మా ఇంట్లో మాకు ఏమైందో మీతో షేర్ చేసుకుంటున్నాము. అలానే మీరు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వేమైనా టాపిక్ ఉంటే చెప్పేసి. ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము ఏ మూమెంట్ అయినా మీతో షేర్ చేసుకుంటాం, అది గుడ్ 100% ఆర్ బ్యాడ్. అంతే. ఏంటి, అది మా పాప విషయంలో కానీ, మా ఫ్యామిలీ విషయంలో విషయంలో కానీ, కానీ, ఫ్రెండ్స్ విషయంలోనా కానీ, ఏ మనీ విషయంలోనా. విషయంలోనా కానీ, ఆఖరి ఫుడ్ విషయంలోనా కానీ, ఏ విషయమైనా షేర్ చేసుకుంటాం. ఎందుకు తెలుసా, ఇప్పటి నుంచే మీరు మా ఫ్యామిలీ మెంబర్స్, మేము మీ ఫ్యామిలీ మెంబర్స్ గా ట్రీట్ చేయండి. 100%. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈ 2025 నవంబర్ నుంచి స్టార్ట్ చేసాము యూట్యూబ్ ఛానల్ మెల్లమెల్లగా. ఈ ఇయర్ లో మాత్రం స్టార్ట్ చేసాం, కానీ 2026 లో మాత్రం మీ దయతోటి మమ్మల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ అన్ని చేసి మా 26 లో అయినా మమ్మల్ని ఒక రేంజ్ కి కొంచెం తీసుకెళ్ళండి అని కోరుకుంటున్నాను. అయినా కొంచెం. ఇప్పటికైనా కొందరు ఏమంటారు మాతో ఓకే మీరు యూట్యూబర్స్ కదా అని అంటున్నారు, కానీ ఇంకా 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 అంటే మీరు ఇంకా సపోర్ట్ చేయండి Yes. అని చెప్తున్నాము. మ్మ్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా
ఇంకోటి ఫ్రెండ్స్, అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదాన్నే కాదు, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసేదాన్నే కాదు. యాక్చువల్లీ మా మ్యారేజ్ కాకముందుకు నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండే, బట్ అప్పుడు తిను అసలు ఏవి వద్దన్నాడు. కానీ ఇప్పుడు నా బ్యాక్ సపోర్ట్, నాకు సపోర్ట్ చేసేది ఇతనే, అది యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా. వెల్కమ్ టు 2026. Bye bye to 2025. Bye bye. And please like, share, and subscribe to our channel. Please మేము పెట్టంగానే మీకు వీడియోస్ రావాలంటే ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసేసేసుకోండి. అప్పుడు మీకు వెంటనే మా వీడియోస్ ఏవి పెట్టినా మీకు వచ్చేసాయి. ఓకే, బాయ్ బాయ్.